గైస్ వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్ రిషి వసుల లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఒక టైం అనేది చెప్పలేను, సో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, అప్పుడు మీరు చూసేయచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా షోలోకి అయితే వెళ్ళిపోదాం. సౌరవ్ వసుని అలా చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే రిషికి చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. గుండెంత బరువైపోతుంది. వసు నన్ను ఒక్కసారి హగ్ చేసుకోండి సార్ అన్న మాటే గుర్తుకు వస్తూ ఉంటే కంట్లో నీళ్ళు ఆగవు. చందమామని చూస్తూ ఉంటే అందులో వసుని కనబడుతూ ఉంటుంది. రిషి, నేను నిన్ను ఎంత దూరం పెట్టాలనుకున్నా, ఎంత మర్చిపోవాలనుకుంటున్నా నా వల్ల కావడం లేదు. నేను ఇంకా ఇక్కడే ఉంటే నువ్వు బాధపడుతూనే ఉంటావు. అది నేను చూసి తట్టుకోలేను. గురూజీని ఎలాగన్నా ఒప్పించాలి అని అనుకుంటూ కిందకి వెళ్తాడు. అందరూ మూవీ చూస్తూ ఉంటారు. రిషి, గురూజీ మీతో మాట్లాడాలి. చెప్పు రిషి. అది నేను బయట రూమ్ తీసుకొని ఉందామని అనుకుంటున్నాను. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నిన్ను ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అన్నారా? రిషి, అయ్యో లేదు గురూజీ. బస్సు రిషిని చూస్తూ నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు సార్ అని అనుకుంటుంది. శేఖరం గారు, మరి నాకేం చెప్పద్దు, నువ్వు ఇక్కడే ఉంటానని నాకు మాటిచ్చావు, మర్చిపోయావా అని అంటారు. అది కాదు గురూజీ, అర్థం చేసుకోండి అని అంటాడు. అదేం కుదరదు, నాకు వసుకి పెళ్ళి అయ్యేదాకా ఇక్కడే ఉండాలి. నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. వసు నీ ఫ్రెండే కదా, నువ్వు చెప్పు వింటాడు అని అంటాడు. చంద్రశేఖరం గారు, కరెక్ట్గా చెప్పావు సౌరవ్, నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. వసు మనసులో, వెళ్ళని చెప్పండి సార్ ప్లీజ్, నాకు దూరంగా వెళ్ళొద్దు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. రిషి, ఓకే సార్ ఇక్కడే ఉంటాను అని చెప్పి పడుకోవడానికి వెళ్ళిపోతాడు. చంద్రశేఖరం గారు వసుని చూస్తారు. ఏమైంది అని అనుకొని అప్పటికే ఫుల్గా వసు కంట్లో నీళ్లు ఫుల్గా నిండిపోయి ఉంటాయి. ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకోండి అని అంటారు. మార్నింగ్ అవుతుంది. చంద్రశేఖరం గారు వసు కోసం ప్రతి శుక్రవారం పొద్దునే లేచి పూజ చేస్తూ ఉంటారు. వసు అలాగే మ్యాగీ ఇద్దరూ లేచి తలస్నానాలు చేసి తలకి టవల్ చుట్టుకొని ఇంకా కిందకు వస్తారు. మ్యాగీ ముగ్గు వేస్తూ ఉంటే వసు వాటికి రంగులు అద్దుతూ ఉంటుంది. సౌరవ్, రిషి ఇద్దరు కిందకు వస్తారు. వసు చెంపకి రంగు అంటుకోవడంతో సౌరవ్ నవ్వుతూ, ఏ వసు నీ ఫేస్ చూడు ఏదో అంటుకుంది. మ్యాగీ, ఏంటి అన్నమా, ఇలాంటి బిస్కెట్ చాలా విన్నాను అని అంటుంది. సౌరవ్, కాదు కలర్ అంటుకుంది. 1 minute నేను తుడుస్తాను అని చెప్పి వసు చెంప మీద ఉన్న కలర్ని తుడుస్తూ ఉంటే రిషి దిక్కులు చూస్తూ ఉంటాడు. వసు రిషిని చూస్తూ, నేను తుడుచుకుంటాను సౌరవ్ అని అంటుంది. ఓకే, మీరేంటి పొద్దున్నే రెడీ అయిపోయారు, ఎక్కడికన్నా వెళ్తున్నారా? అది కూడా ట్రెడిషనల్గా రెడీ అయిపోయారు. వసు, ఈ లుకింగ్ క్యూట్ లంగా ఓనీలో అని అంటాడు. మ్యాగీ, పొద్దున్నే ముస్టోలు ఎక్కువైపోయారు అని అంటూ, పద వసు తోరణం కట్టాలి, అంకుల్ పూజ కూడా అయిపోవచ్చు ఉంటుంది అని చెప్పి ఇద్దరు తోరణాలు కడుతూ ఉంటారు. సౌరవ్ స్ట్రాబెర్రీస్ తింటూ వసుని చూస్తూ రిషితో, ఎంతైనా నేను చాలా లక్కీ బ్రో, వసు ఇంత బాగుంటుందని తెలిస్తే యూఎస్ నుంచి ఎప్పుడో వచ్చేసేవాడిని. ఆ కళ్ళు, ఆ లిప్స్, ఆ మెడ, ఇంకా అంటూ కిందకు చూస్తూ, టోటల్గా వసు చాలా బాగుంటుంది కదా అని అంటాడు. రిషికి కోపం వచ్చేసి పిడికిలి బిగిచ్చేస్తాడు. సౌరవ్, ఇంత అందమైన అమ్మాయి నా లైఫ్లోకి రావడం నా లక్కే కదా బ్రో, చెప్పు అని అంటాడు. రిషి అని నవ్వుతాడు. వసు తోరణాలు కడుతూ కాలు స్లిప్ అయ్యి టేబుల్ మీద నుంచి కింద పడిపోతూ ఉంటే రిషి ఏ అని చెప్పి పట్టుకుంటాడు. ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉండిపోతారు. మ్యాగీ నవ్వుకుంటూ ఒక ఫోటో అయితే తీస్తూ ఉంటుంది. సౌరవ్, థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ బ్రో, కరెక్ట్ టైంలో వసుని క్యాచ్ పట్టుకున్నాం, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. రిషి వసుని కిందకు దింపుతాడు. వసు, థ్యాంక్స్ సార్ అని అంటుంది. ఇంతలో చంద్రశేఖరం గారు పూజ కంప్లీట్ చేసుకొని అందరికీ హారతి ఇచ్చి ప్రసాదం పెడుతూ ఉంటారు. ఇంకా వసు చంద్రశేఖరం గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చంద్రశేఖరం గారు అక్షింతలు వేసి, నీ మనసులో
ఎవరున్నారో వాళ్ళతోనే నీ పెళ్ళి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారు రిషిని చూసి. వసు థ్యాంక్స్ డాడ్ అని అంటుంది. రిషి కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇంకా చంద్రశేఖర్ గారు, నేను వెళ్ళి ఇది పెట్టేసి వస్తాను, ఈరోజు నీకు ఇష్టమైన టమాటో బట్ చేస్తాను సరేనా అని అంటారు. వసు ఓకే డాడ్ అని అంటుంది. ఇంతలో సౌరవ్, అంకుల్ నేను చేస్తాను, నీకు వంట వచ్చా సౌరవ్? వచ్చు, సరే చెయ్యి. అంకుల్ కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? బస్సుని నాకు హెల్ప్ చేయమనరా ప్లీజ్ అంకుల్. చంద్రశేఖరం గారు రిషిని చూస్తూ, రిషి నువ్వు ఎలా బయటపడవో నేను చూస్తాను. షూర్ సౌరవ్, కానీ తనకి వంట రాదు అని అంటారు. అవునా, మా పెళ్ళయ్యాక నేను నేర్పిస్తానులేండి అంకుల్. వసు పద అని చెప్పి కిచెన్లోకి తీసుకొని వెళ్తాడు. చంద్రశేఖరం గారు, సరే రిషి నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఓకే గురూజీ అని అంటారు రిషి. ఇంకా మ్యాగీ రిషి హాల్లో కూర్చొని ఉంటారు. సౌరవ్, వసు నువ్వు ఈ టమాటాస్ని కట్ చేయి చాలు, నేను నీకు నెక్స్ట్ టైం ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పిస్తాను, ఇప్పుడు అందరికీ ఆకలిస్తుంది కదా అని అంటాడు. ఓకే సౌరవ్ అని అంటూ టమాటోస్ని కట్ చేస్తూ ఉంటుంది. సౌరవ్ మిగతా ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. మ్యాగీ, ఏంటి రిషి అలా ఉన్నావు అని అంటుంది. రిషి, నీకే ఎందుకు నేను అలా కనిపిస్తాను? మ్యాగీ నూడిల్స్ అని అంటాడు. మ్యాగీ, ఏం సౌరవ్ వసుని బాగా చూసుకుంటున్నాడు కదా అని అంటుంది. రిషికి పొలమారిద్ది. మ్యాగీ, వెళ్ళి వాటర్ తాగు వెళ్ళు అని అంటుంది. దగ్గుతూ కిచెన్లోకి వెళ్తాడు. సౌరవ్, వసు అలా కాదు, ఇలా పీసెస్గా కట్ చేయాలి అని చూపిస్తూ ఉంటే వసు సౌరవ్ వసుని చూస్తూ హక్ చేసుకోవడానికి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. రిషి సౌరవ్ని చూస్తాడు. సౌరవ్ వసు నడుము దగ్గరగా చేయి తీసుకుని వెళ్తూ ఉంటే రిషి కోపంగా స్టాప్ ఇట్ అని అంటాడు. వసు ఉలికి పడేసరికి వసు చెయ్యి లైట్గా కట్ అయ్యి బ్లడ్ వస్తుంది. సౌరవ్, ఏమైంది రిషి? రిషి, అది ఫోన్ అంటూ వసు హ్యాండ్కి బ్లడ్ చూసి, ఏ మెంటల్, చూసుకోవాలిగా, చూడు బ్లడ్ వస్తుంది అని ఫింగర్ని నోట్లో పెట్టుకుంటాడు. వసుకి ఆనందంతో కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. రిషి చాలా రోజుల తర్వాత మాట్లాడేసరికి రిషి, సౌరవ్ పసుపు ఇవ్వు అని అంటాడు. ఇదిగో. రిషి పసుపుని చూసి చెయ్యి వదిలేసి దూరంగా జరిగి, సౌరవ్ పసుపు వేసి కట్టు చాలు తగ్గిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. చంద్రశేఖరం గారు, బాగుంది, కానీ వంట చేయడంలో రిషిని బీట్ చేయలేకపోయావు అని అంటారు. అవునా అంకుల్, క్రెడిట్ అంతా నీకే ఇచ్చేశారు రిషి అంటూ నవ్వుతాడు. వసు తింటూ రిషిని చూస్తూ ఉంటే రిషి తల దించుకొని తింటూ ఉంటాడు. ఇంకందరూ తినేసి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలో చంద్రశేఖరం గారికి కాల్ రావడంతో మాట్లాడడానికి పక్కకి వెళ్తారు. సౌరవ్ వసు దగ్గరికి వచ్చి, వసు స్ట్రాబెర్రీ తీసుకో, చాలా బాగుంది అని అంటాడు. వసు వద్దు సౌరవ్ అని అంటుంది. ప్లీజ్ వసు తీసుకో అని అంటూ ఉంటే మ్యాగీ, జిడ్డు వదలడు, ఒక్కటి తీసుకొని వదిలించుకోవడమే బెటర్ అని అంటుంది చెవు దగ్గరికి వచ్చి. అని ఒక్కటి తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. రిషి లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఇంక కింద పడిన అక్షంతల మీద కాలు వేసి జారి వసు మీద పడిపోతారు. ఇద్దరు వెళ్ళి సోఫాలో పడిపోతారు. వసు నోట్లో ఉన్న స్ట్రాబెర్రీని రిషి తెలియకుండానే బైట్ చేసేస్తారు. ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉండిపోతారు. మ్యాగీ పెద్దవి చేసి వాళ్ళిద్దరిని చూసి కళ్ళు మూసేసుకుంటుంది. రిషి సారీ మేడం అని పైకి లాగకపోతూ ఉంటే స్లిప్ అయ్యి మళ్ళీ వసు మీద పడిపోతాడు. వసు బుగ్గకి రిషి లిప్స్ టచ్ అవుతాయి. ఇద్దరి హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటూ ఉంటాయి. వసు రిషి కాలర్ని గట్టిగా పట్టేసుకుంటుంది. రిషి గడ్డం వసు చెంపలకి తగులుతుంటే చక్కెలిగిలిగా అనిపించడంతో సౌరవ్ బ్రో అని అంటాడు. సారీ మేడం, సారీ సౌరవ్, కాల్ స్లిప్ అయింది అని అంటాడు. ఇట్స్ ఓకే బ్రో అని అంటాడు సౌరవ్. వసు సిగ్గుపడుతూ ఉంటే మ్యాగీ కళ్ళు తెరిచి అని అంటుంది. ఇంతలో చంద్రశేఖరం గారు వచ్చి పదండి వెళ్దాం అని చెప్పి బయటికి వెళ్తారు. రిషి బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటే సౌరవ్ బ్రో నీ బైక్ ఇవ్వా, నేను వసు బైక్లో వెళ్తాం, ఈరోజు నువ్వు అంకుల్తో ఆఫీస్కి వెళ్ళు ప్లీజ్ బ్రో అని అంటాడు. రిషి ఓకే బ్రో అని కీస్ ఇచ్చేస్తాడు. సౌరవ్ బైక్ స్టార్ట్ చేసి వసు కమ్
ప్లీజ్ వసు అంకుల్ మీరన్నా చెప్పండి ప్లీజ్ తను వస్తుంది అని అంటారు. చంద్రశేఖరం గారు వెళ్ళు అని అంటారు. ఇంకా వసు వెళ్ళి బైక్ ఎక్కి కూర్చుంటుంది. సౌరవ్ వసు నేను నీకు కాబోయే హస్బెండ్నే కదా, షోల్డర్ మీద హ్యాండ్ వేయచ్చులే అని అంటాడు. వసు పర్లేదు సౌరవ్ అని చెప్తూ ఉంటే సౌరవ్ వినకుండా ప్లీజ్ వసు అని చెప్పి బతిమలాడుతూ ఉంటాడు వసుని. ఇంకో పక్క చంద్రశేఖరం గారు వాళ్ళిద్దరిని చూసి త్వరగా వసు దగ్గర ఉన్న రిషి ఫోటో చూడాలి, వీడిని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది రిషి. అవును రిషి నీకు వసు ఫ్రెండే కదా, నాకు రిషి ఎలా ఉంటాడో కనుక్కోవడంలో హెల్ప్ చేయవా ప్లీజ్ రిషి అని చెప్పి రిషిని అడుగుతూ ఉంటారు. రిషి నాకెలా తెలుస్తుంది సార్ అని అంటారు. చంద్రశేఖరం గారు ప్లీజ్ రిషి నువ్వు కనుక్కో, వసు నీకు చెప్తుంది అని అంటాడు. రిషి ఓకే సార్ ట్రై చేస్తాను అని అంటారు. చంద్రశేఖరం గారు థ్యాంక్ యూ రిషి అని అంటూ ఉంటే మ్యాగీ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని నేను వస్తున్నాను అని చెప్పి సౌరవ్ అలాగే వసు మధ్యలో కూర్చుంటుంది వెళ్ళి. చంద్రశేఖరం గారు సౌరవ్ మెల్లగా తీసుకొని వెళ్ళు అని అంటాడు. ఓకే అంకుల్ అని చెప్పి ఇంకా వసుని మ్యాగీని తీసుకుని వెళ్తూ ఉంటాడు. వసు రిషిని చూస్తూ ఉంటే రిషి వసుని చూడనట్టు అద్దంలో హెయిర్ని సెట్ చేసుకున్నట్టు చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరిని చూసి చంద్రశేఖరం గారికి ఒక చిన్న స్మైల్ అయితే వస్తుంది. ఇంకా అందరూ ఆఫీస్కి అయితే వెళ్తారు, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. సౌరవ్ వసు దగ్గర కూర్చొని వసుని చూస్తూ ఫ్లడ్ చేస్తూ ఉంటాడు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా. రిషి సౌరవ్ని చూసి మనసులో వీడికి ఎప్పుడు ఇదే పనా, ఆయన నాకెందుకులే, తనకి కాబోయే భార్యనే కదా తన ఇష్టం అని అనుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సౌరవ్ వసు నాకు బోర్ కొడుతుంది, ఇప్పుడు బ్రేకే కదా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా ప్లీజ్ అని అంటారు. మ్యాగీ ఐస్ క్రీమా నేను వస్తాను, సౌరవ్ పద అని అంటారు. ఇంకా మ్యాగీ రిషిని కూడా పిలువు అని అంటుంది. సౌరవ్ గుడ్ అని చెప్పి రిషి దగ్గరికి వెళ్ళి ఒప్పించి తీసుకొని వస్తాడు. ఇంకా ముగ్గురు క్యాంటీన్కి అయితే వెళ్తారు. సౌరవ్ వసు కూర్చో అని చెప్పి చైన్ని లాగుతాడు. వసు ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చి కూర్చుంటుంది. ఇంకా మ్యాగీ రిషి కూడా వసు అలాగే సౌరవ్కి ఎదురుగా కూర్చుంటారు. సౌరవ్ బ్యారర్ మా ఇద్దరికి వెనలా తీసుకురండి, మీ ఇద్దరికి మ్యాగీ అలాగే రిషి ఇద్దరు చాక్లెట్ అని అంటారు. ఇంకా బ్యారర్ తీసుకొని వచ్చి ఇంకా టేబుల్ మీద పెడతారు. పాపం వసు వెనలా అంటే అస్సలు నచ్చదు. సౌరవ్ బాగుంది తిను వసు అని అంటాడు. వసు ఇంకా స్పూన్ని ఐస్ క్రీమ్లో డిప్ చేస్తూ ఇంకా లైట్గా టేస్ట్ చేస్తుంది. మ్యాగీ మనసులో పాపం వసు దానికి ఇష్టం లేకపోయినా అందరి కోసం అడ్జస్ట్ అవుతుంది, ఏదన్నా అంటే వాళ్ళు హర్ట్ అవుతారు అని అంటుంది. పాపం అది ఏం చేద్దాం, వసు నాది ట్రై చేయి చాలా బాగుంది, నీది నేను ట్రై చేస్తాను అని చెప్పి వసు ఐస్ క్రీమ్ తీసేసుకుంటుంది. వసు తింటూ ఉంటే సౌరవ్ అంత బాగుందా వసు నాకు పెట్టవా అని అంటాడు. రిషి సౌరవ్ని చూస్తాడు. వసు షాక్ అయిపోయింది. సౌరవ్ వసుని చూసి ఏంటి వసు ఇంకా నువ్వు కిడ్వే అనుకుంటున్నావా, చిన్నప్పుడు కూడా ఇంతే అలాగే మూతి కంటించుకొని ఐస్ క్రీమ్ తింటూ ఉండేదాన్ని, చూడు ఎలా మూతి కంటిందో, ఉండు నేను తుడుస్తాను అని చెప్పి వసు దగ్గరికి వెళ్తూ ఉంటే మ్యాగీ రిషి దగ్గరికి వచ్చి ఎక్కడో కాలుతున్నట్టు వాసన వస్తుంది అని అంటుంది. నాకేం రావట్లేదే, అవునా నాకే అనిపిస్తుందిలే అని అంటుంది మ్యాగీ. ఎక్కువ మాట్లాడావనుకో గుర్తుందిగా ఆ నూడిల్స్ జుట్లో ఎలకని వదిలేస్తాను జాగ్రత్త అని అంటాడు. వద్దులే అని కామ్గా ఉంటుంది. బస్సు ఇట్స్ ఓకే సౌరవ్ అని టిష్యూ తీసుకొని తుడుచుకుంటుంది. రిషి సైలెంట్గా తింటూ ఉంటాడు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సో చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.